హాయ్ గైస్, వెల్కమ్ టు ఆల్ఫా ఆటోమోటివ్ తెలుగు. సో ఇవాళ మన వీడియో ఏంటంటే, మన దగ్గర ఉన్న కార్స్కి సమ్మర్లో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే మనకు గుడ్ మైలేజ్ అండ్ గుడ్ పర్ఫార్మెన్స్ ఉంటుందో చెప్తానమాట. సో ఈ వీడియో అయితే మెయింటెనెన్స్ టిప్స్ అని కూడా అనొచ్చు. సో చూసారు కదా గైస్, నా వెహికల్లో కూలెంట్ వాటర్ అనేది తక్కువగా ఉందన్నమాట. ఫుల్కి లోకి మిడిల్లో అయితే ఉంది, ఆల్మోస్ట్ లో అని కూడా అనొచ్చు. సో కూలెంట్ అనేది మన వెహికల్లో ఎప్పుడు ఫుల్గానే ఉండాలి. సో అలా అయితే మీరు చూసుకుంటూ ఉండండి. అందుకని నేనైతే కూలెంట్ అయితే తీసుకున్నా. ఇదైతే ఎలోఫిక్ బ్రాండ్ది. పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉన్నదంట, నా మెకానిక్ అయితే చెప్పారు. సో ఇదైతే నాకు 1 లీటర్ వచ్చేసి 200 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇంకా నా వెహికల్లో బ్రేక్ ఫ్లూయిడ్ అన్నది మినిమం లెవెల్కి అయితే ఉంది. సో నేను అందుకని మా మెకానిక్ ప్రిఫర్ చేసిన .3 ఆయిల్ అయితే వాడుతున్నా, టీవీఎస్ బ్రాండ్ది. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం గాయస్. సో ఇప్పుడైతే నేను తెచ్చిన కూలెంట్, ఇంకా బ్రేక్ ఆయిల్, విండ్షీల్డ్ని అయితే క్లీన్ చేయడానికి వాటర్, షాంపూ, సో ఇవైతే మనం యాడ్ చేసేసి, ఇంకా ఏసీ ఫిల్టర్, ఇంజిన్ ఫిల్టర్, ఇవైతే మనం ఇప్పుడు క్లీన్ అయితే చేసేద్దాం. చూస్తున్నారు కదా గాయస్, నాకైతే వెహికల్లో కూలెంట్ అనేది మరీ లోగా ఉంది. ఫస్ట్ అయితే కూలెంట్ అయితే యాడ్ చేద్దాం. సో చూస్తున్నారు కదా, క్యాప్ అయితే ఓపెన్ చేసిన తర్వాత మన కూలెంట్ బాటిల్ని ఒకసారి అయితే షేక్ చేయండి. నేనైతే డైరెక్ట్ కూలెంట్నే యాడ్ చేస్తున్నా, వాటర్ అయితే ఎటువంటిగా మిక్స్ చేయట్లేదు. ఎందుకంటే మన జనరల్ సర్వీసింగ్ చేయించినప్పుడు కూలెంట్తో పాటు వాటర్ అనేది మిక్స్ చేసే మనం ఇందులో ఫిల్ అయితే చేస్తాం. కానీ మనం ఎలా ఎప్పుడైతే టాప్అప్ చేస్తామో అప్పుడైతే మన వాటర్ అనేది మిక్స్ చేయకండి, మ్యాక్సిమం కూలెంటే వాడండి. సో దానివల్ల ఏంటంటే మన ఇంజిన్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఇంకా మనకి టెంపరేచర్ అనేది ఎప్పుడు మోడరేట్ అంటే మిడిల్లోనే ఉంటుందన్నమాట, కంట్రోలబుల్ స్టేట్లో. సో అందుకనే నేనైతే వాటర్ అనేది మిక్స్ చేయట్లేదు, టాప్అప్ చేసేటప్పుడు కూలెంటే వాడా. నేను తీసుకున్న కూలెంట్ వచ్చేసి 1 లీటర్ది అనమాట. నాకైతే ఇప్పుడు 300 ml అయితే సరిపోయింది, ఇంకా 700 ml అయితే బ్యాలెన్స్ ఉంది. అది మనకి ఇలా ఎప్పుడైనా టాప్అప్ అయితే చేసుకునేటప్పుడు వాడుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే బ్రేక్ ఫ్లూయిడ్ అన్నది నేను యాడ్ చేస్తున్నా. సో బ్రేక్ ఫ్లూయిడ్ దగ్గరికి వస్తే, బ్రేక్ ఫ్లూయిడ్స్ అనేది 2 టైప్స్ అయితే ఉంటుంది, .3 అండ్ .4 అనమాట. సో మీ వెహికల్కి తగ్గట్టు ఏ టైప్ ఆఫ్ ఆయిల్ అయితే సరిపోతుందో ఒకసారి మెకానిక్ కనుక్కొని మీరైతే ఫిల్ చేయండి. నా వెహికల్ అయితే నాన్ ఏబిఎస్ వెహికల్, సో దీనికైతే .3 సరిపోతుంది. బ్రేక్ ఫ్లూయిడ్ కూడా మనకి మ్యాక్సిమం లెవెల్ అయితే వచ్చే వరకు ఫిల్ అయితే చేయండి. అక్కడైతే మార్క్ అనేది ఉంటుంది, మీరు అది ఒకసారి చెక్ చేసుకుని అయితే ఫిల్ అయితే చేయండి. ఈ బ్రేక్ ఫ్లూయిడ్స్ యాడ్ చేసేసిన తర్వాత ఈ బ్రేక్ ఫ్లూయిడ్ క్యాప్తో మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. సో చూస్తున్నారు కదా, ఇదైతే లాక్ చేయడానికి మీరు లెఫ్ట్ టు రైట్ అయితే తిప్పితే లాక్ అయిపోతుంది. అలాగే అన్లాక్ చేయడానికి అయితే రైట్ టు లెఫ్ట్ చేసేసి క్యాప్ అయితే బయటకు తీసేసుకోవచ్చు మనం ఈజీగా. సో క్యాప్ కూడా మళ్ళీ అంతే జాగ్రత్తగా పెట్టేయండి. నాదైతే పెట్రోల్ వెహికల్ కదా, నాకు ఇంజిన్ ఎయిర్ ఫిల్టర్ అయితే మీకు పైన కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. ఇది ఓపెన్ చేయడం కూడా చాలా ఈజీ. 2 క్లిప్స్ అయితే ఉంటాయి. సో ఇవే అనమాట అవి. ఈ 2 క్లిప్స్ ఓపెన్ చేసేసిన తర్వాత మనకి ఫిల్టర్ అయితే కనిపిస్తుంది. సో అలా పుష్ చేస్తే ఆ ఫిల్టర్ మనం బయటకు తీసేసుకోవచ్చు, మీకు వీడియోలో చూపించినట్టు. సో చూస్తున్నారు కదా, ఇదైతే ఎయిర్ ఫిల్టర్. ఇదైతే నేను జనరల్ సర్వీసింగ్ చేయించినప్పుడే చేంజ్ చేసా, ఆల్మోస్ట్ 7 months బ్యాక్ అనుకోండి. ఫిల్టర్ అయితే తీసేసాం కదా, మనం అయితే నెక్స్ట్ క్లీన్ చేద్దాం. సో ఇప్పుడైతే మనం విండ్షీల్డ్ క్లీన్ చేసే వాటర్ ట్యాంక్లోకి అయితే వాటర్ అనేది ఫిల్ చేద్దాం. సో నేనైతే షాంపూ యాడ్ చేస్తున్నాను కదా, అదైతే మీ చాయిసే గాయస్. నేనైతే రెగ్యులర్గా నా వెహికల్ సర్వీసింగ్ చేయించే దగ్గర అయితే వాళ్ళ దగ్గర షాంపూస్ అయితే ఉంటాయి, అవి అయితే ఎక్కువ వాడతా. కానీ ఆ షాంపూ నాకు ఇప్పుడు అవైలబుల్గా లేదు. సో అందుకు నేను నార్మల్ షాంపూ అయితే వేసేసా. సో అదైతే ఏం పర్వాలేదు, మీ చాయిసే అది. ఇంకా విండ్షీల్డ్లో వాటర్ అయినది ఇన్స్టాల్ చేసాం. ఇక బ్రేక్ది అనమాట, బ్రేక్ ఆయిల్ అయితే ఉంటుంది .3 అనమాట. సో అది కూడా మనం అయితే ఇక్కడ ఫిల్అప్ చేసాం. ఇందులో అయితే ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది. సో ఇదే అది. సో చూసారు కదా, నేనైతే రెగ్యులర్గానే క్లీన్ అయినది చేస్తాను, రేడియేటర్లు అన్నది, ఎయిర్ ఫిల్టర్స్ అన్నది. సో మీరు చూసినట్టయితే పెద్దగా డస్ట్ అయితే లేదు. సో నేనైతే రెగ్యులర్గా 1 month ఒకసారి అయితే నేను ఖచ్చితంగా క్లీన్ చేస్తాను. సో అందుకని పర్వాలేదు, బాగానే ఉంది. కానీ ఒకసారి మళ్ళీ క్లీన్ చేద్దాం. ఇంకా టైర్స్ అన్నది నైట్రోజన్ అయితే ఫిల్ చేయించుకోవాలి, అయితే నేను చూపెడతాను. ఇంకా మనకి ఇక్కడ ఏంటంటే ఏసీ ఎయిర్ ఫిల్టర్ అయితే ఉంటుంది. సో అది ఈ ఏరియాలో అయితే ఉంటుంది, అదైతే మనం క్లీన్ చేద్దాం ఇప్పుడు. ఇదైతే బాగానే ఉంటుంది. ఏసీ ఫిల్టర్ అన్నది అయితే ఖచ్చితంగా డస్ట్గానే ఉంటుందన్నమాట. సో అది ఎక్కువ రన్ అవుతూ ఉంటుంది కాబట్టి అది ఎప్పుడు ప్రాబ్లంగానే ఉంటుంది. ఏసీ ఫిల్టర్ బెటర్ 1 year అయితే కనుక మీరు అది చేంజ్ చేసుకోవడం బెటర్. కానీ నేను అనేది రీసెంట్గానే అది కూడా చేంజ్ చేశాను. అదైతే ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసేద్దాం. అది ఎలా ఓపెన్ చేయాలన్నది కూడా మీకు నేను చూపెడతాను. సో అక్కడైతే మనం ప్రాసెస్ చూసేద్దాం. చూస్తున్నారు కదా గైస్, ఇదే అనమాట మన ఏసీ ఎయిర్ ఫిల్టర్ ఉండే ఏరియా.
ఈ కిందది వచ్చేసి బ్లోయర్ మోటార్ అనమాట. మన ఫ్యాన్ స్పీడ్ని అయితే ఇదే కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇంకా మన ఫిల్టర్ని అయితే ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. ఈ బ్లోయర్ మోటార్ ఉంది కదా, దీనికి పైన ఎప్పుడు ఫిల్టర్ అయితే ఉంటుంది. ఇది ఓపెన్ చేయడం కూడా చాలా ఈజీ. 3 క్లిప్స్ ఓపెన్ చేస్తే సరిపోతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, క్లిప్స్ అయితే ఇలా ఓపెన్ చేయండి. 2 సైడ్స్ క్లిప్స్ తీస్తే మనకి క్యాప్ లాంటిది ఇది బయటకు అయితే వచ్చేస్తుంది. ఇదే క్యాప్ అనమాట. సో మనకి ఫిల్టర్ అయితే కనిపిస్తుంది కదా. సో చూసారు కదా గైస్, నా ఫిల్టర్ అయితే పూర్తిగా డస్ట్ అయితే అయిపోయింది. ఇది నేను ఒక 3 months బ్యాకే చేంజ్ అయితే చేశాను, అయినా మళ్ళీ పాడైపోయింది. ఇది బ్లోయర్ మోటార్ కూడా చాలా డస్ట్ అయితే అయిపోయింది. సో నేనైతే ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా, జనరల్ ఏసీ క్లీనింగ్ అనమాట. ఒక 1000 రూపీస్ అయితే ఉంటుంది. సో మీకైతే ఇంట్రెస్ట్ ఉంటే కనుక చెప్పండి, ఫుల్ వీడియో అయితే చేస్తా. అదైతే ఏసీ మెకానిక్స్ అయితే క్లీన్ అయితే చేస్తారు ఫుల్గా, వాటర్ సర్వీసింగ్తో అనమాట. సో చూస్తున్నారు కదా, నేనైతే ఇప్పుడు ఫిల్టర్స్ అయితే 2 దులిపేస్తున్నా. ఇదైతే ఎయిర్ మెషిన్తో క్లీన్ చేసినా పర్వాలేదు, లేదా మీ దగ్గర ఎటువంటి ఇలా పిల్లర్ లాంటివి ఉన్నా దానికి పెట్టి కొడితే ఈ ఫిల్టర్ నుంచి డస్ట్ అనేది అయితే బయటకు వచ్చేస్తుంది. ఇలా వచ్చే వరకు అయితే మీరు క్లీన్ చేయండి, అంతేకాని దీనికి ఎప్పుడు వాటర్ సర్వీసింగ్ కానీ చేయించకండి. అయితే క్లీన్ చేస్తాను నేను, అయితే ఇలా వచ్చింది. సో మనమైతే ఈ వెహికల్కి ఇప్పుడు ఏం చేసామంటే కూలెంట్ అన్నది టాప్అప్ చేసాం, ఇంకా విండ్షీల్డ్ వాటర్ అనేది వేసాం, .3 బ్రేక్ ఆయిల్ కూడా మనం అయితే లెవెల్కి వేసాం, ఇంకా ఫిల్టర్. ఇది వచ్చేసి ఫిల్టర్ అనమాట. సో ఫిల్టర్ ఇది. సో ఇది వచ్చేసి ఏసీ ఫిల్టరు. సో ఇంకా ఇది ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ టైర్స్ అనమాట. సో టైర్స్కి అయితే నైట్రోజన్ అయితే పెట్టించండి, నైట్రోజన్. సో నైట్రోజన్ పెట్టేస్తే ఏంటంటే టైర్స్కి లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది, ఇంకా బౌన్స్ కూడా అవ్వదు అనమాట. సో ఈ వెహికల్ కాదు, నేను సైమిల్టేనియస్గా నా సిలిండర్స్ కూడా నేనైతే వర్క్ అనేది చేస్తున్నా. కానీ ఇదేంటంటే కొత్తగా సర్వీస్కి వెళ్ళి వచ్చింది, అంటే సెకండ్ సర్వీస్ అయిందనమాట దీనికి. సో దాని గురించి మీరైతే చూడొచ్చు. దీనికి నేను ఇప్పుడైతే సో వాటర్ అనేది వేస్తా. సో కూలెంట్ అయితే ఇది డౌన్కే ఉంది, చూసారు కదా, ఇక్కడికైతే ఉంది. సో నేనైతే ఇక్కడ వరకు అయితే టాప్అప్ చేస్తా. ఇంకా బ్రేక్ ఆయిల్ కూడా అదైతే లెవెల్లోనే ఉంది, అవసరం లేదు. సో మనం అయితే ఇంజిన్ ఆయిల్ కూడా చెక్ చేసుకోవచ్చు, కానీ అది కొత్తదే కాబట్టి నేనైతే పెద్ద పట్టించుకోను. సో దీనికి ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి ఇందులో ఉంటుంది. సో ఈ క్లిప్స్ అనేది ఓపెన్ చేస్తే అదైతే వచ్చేస్తుంది అనమాట. సో కొత్త వెహికల్కి నేనైతే టచ్ చేయొద్దని చెప్తాను, ఎందుకంటే వాళ్ళు షోరూంలో చేస్తారు. సో దీనివల్ల మనకి ఎటువంటి యూజ్ లేదు కొత్త వెహికల్కి చేయడం వల్ల ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్. కానీ ఇది వచ్చేసి ఏంటంటే నేను ఇది సర్వీసింగ్ చేయించి ఒక 7 months అయితే అయ్యి ఉంటుంది ఇది. సో అందుకని చెప్పి నేనైతే ఇవైతే క్లీన్ చేస్తున్నా. నా వెహికల్ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసాక ఒక 8000 అలా తిరిగింది. నేనైతే షెల్ ఇంజిన్ ఆయిల్ వాడా, ఇదైతే ఒక 15,000 kilometers వరకు ఓకే, పర్వాలేదు. అందుకే అయితే నేను ఇవి వాడుతున్నాను, అయితే ఇవైతే క్లీన్ చేస్తున్నా. సో ఇవైతే బేసిక్ గైస్, ప్రతి సమ్మర్కి ఇవన్నది మనం వెహికల్కి రెడీ అయితే చేసుకోవాలి, అంటే క్లీనింగ్ అవన్నీ చేసుకోవాలన్నమాట. సో ఏంటంటే ఎయిర్ ఫిల్టర్స్ క్లీన్ చేసుకోవడం వల్ల ఎయిర్ ఫ్లో బాగుంటుంది, మనకి ఇంజన్కి బాగుంటుంది, మనకి ఏసీకి కూడా బాగుంటుంది, రేడియేటర్ కూడా క్లీన్ చేయించుకుంటాం బెటర్ అనమాట. సో ఇంజిన్ ఆయిల్స్ కూడా మనం టాప్అప్ అయితే చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే సమ్మర్ కదా, ఇంజిన్ ఆయిల్స్ వెంటనే డ్రైన్ అయిపోతాయి అనమాట. సో ఇవి కూడా మనం అయితే చూసుకుంటూ ఉండాలి. సో ఫిల్టర్ అనేది మళ్ళీ రీఇన్స్టాల్ అయితే చేసేద్దాం, అదైతే ఏమన్నది క్లిప్స్ అయితే ఓపెన్ చేసిన తర్వాత. సో మీకోసం అయితే నేను పెడుతున్నా. సో అంతే గైస్, అయిపోయింది ఫిల్టర్ అయిపోయింది. సో క్లిప్స్ అయిపోతున్నా. సో అయిపోయింది, ఫిల్టర్ అయితే పెట్టేసాం. ఫిల్టర్ అనమాట ఏసీది, లోపల అయితే ఉంటుంది ఈ ఏరియాలో. సో అది కూడా మీకు నేను వీడియో చూపెడతా. సో ఇది కూడా మనం అయితే క్లీనింగ్ చేసాం. సో పర్వాలేదు, ఇది ఇంకొక 4 months వరకు ఈ ఫిల్టర్ అయితే మనం వాడచ్చు. సో 4 months తర్వాత ఏంటంటే నేను దాన్ని సర్వీస్కి తీసుకెళ్తాను, అంటే ఇంజిన్ ఆయిల్ అవి కూడా చేంజ్ చేయాలి కదా. సో అప్పుడైతే నేను మళ్ళీ కంప్లీట్గా ఈ ఫిల్టర్ కానీ ఇవన్నీ చేంజ్ చేసేస్తాను. అప్పటి వరకు నేనైతే సేఫ్గా ఉండడం కోసం అయితే నేనైతే చేస్తున్నా, అంటే సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది కదా. సో అందుకని చెప్పి నేనైతే ఇవన్నీ ఒకసారి చెక్ అయితే చేసుకుంటున్నా. సో చూసారు కదా ప్రాసెస్ అయితే ఎలా ఉంటుంది. నేనైతే ఇవైతే చెక్ చేసుకున్నా సమ్మర్ కోసం, అప్కమింగ్ సమ్మర్ కోసం అనుకోవచ్చు. సో ఇంకొక మెయిన్ ఇష్యూ ఏంటంటే మనం సో ఇంజిన్ ఆయిల్ అన్నది ఇక్కడ ఉంటుంది, అది గేజ్. సో అది కూడా మనకి లెవెల్లో ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి లేదో. సో పర్వాలేదు అది.
లెవెల్కి అయితే ఉంది. కొంచెం తక్కువైంది పర్వాలేదు. చూసారు కదా ఇక్కడ వరకు ఉంది, సరిపోతుంది. ఇంకా ఇది సిటీ కూడా బాగానే ఉంది, చెక్ చేసుకున్నా. ఓకే, సో అయిపోయింది మనకి సర్వీసింగ్. ఫిల్టర్ కూడా అయితే నేను మళ్ళీ ఇన్స్టాల్ చేస్తా. ఇది చూసారు కదా ఇలా ఉంటుంది ఫిల్టర్. సో అనేది ఇది బయట నుంచి అంటే ఎయిర్ అలా తీసుకుంటాం కదా. సో ఎయిర్ ఫ్లో అన్నది మనం ఎలా అయితే పెట్టుకోవాలి ఇది. సో ఇందులో నుంచి అయితే మనకి రేడియేటర్ నుంచి ఎయిర్ అనేది వస్తుంది. సో ఎయిర్ ఇది సింపుల్ ఇలా గుర్తుపెట్టుకోండి, ఇలా పెట్టేసి మళ్ళీ ఎంత గ్యాస్ ఎలా అయితే తీసాం అలా పెట్టేయడమే అనమాట. సో సెట్ అయితే అయిపోయింది మనకి ఇది. ఇప్పుడైతే మనం 2 ఫిల్టర్స్ కూడా క్లీన్ చేసాం. అంటే ఇంజిన్ ఇంటేక్ ఎయిర్ ఫిల్టర్, ఇంకా ఏసీ ఎయిర్ ఫిల్టర్ అది ఇక్కడ ఉంటుంది. సో 2 అయితే క్లీన్ చేసాం. ఇంకా కూలెంట్ అన్నది కూడా మనం టాప్అప్ అయితే చేసాం. వాటర్ అయితే మిక్స్ చేయలేదు, డైరెక్ట్ కూలెంట్ అన్నది వేసాం. సో ఇవైతే చేంజ్ చేయడం ఇంకా క్లీన్ చేయడం వల్ల ఏమైందంటే మనకి ఏసీ అన్నది వెంటనే డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. సో మీరైతే ఫీల్ అవ్వచ్చు ఇది. సో నాకు ఇది ముందు దానికన్నా చెప్తున్నాను, ఇప్పుడైతే చాలా బాగుందన్నమాట కూలింగ్. సో సమ్మర్లో ఈ ఫిల్టర్స్ క్లీన్ చేసుకోవడం ఇంకా కూలెంట్ టాప్అప్ అయితే చేసుకోవడం ఖచ్చితంగా మీరైతే పాటించండి. నేనైతే డిఫరెన్స్ అనేది అయితే అబ్జర్వ్ చేస్తున్నాను. చాలా బాగుంది. ఇప్పుడు నాకు ఈ ఫిల్టర్స్ క్లీన్ చేయడం వల్ల ఎయిర్ త్రో కూడా పెరిగింది. ఇది ఇప్పుడు చూడొచ్చు మీరు. నాకు ఇప్పుడు చాలా బాగుంది. నేను అయితే 1లోనే పెట్టాను. ఇది 1లోనే నాకు త్రో బాగుంది. నేను ఇప్పుడు 2లో పెట్టానంటే నాకు త్రో ఇంకా చాలా బాగుంటుంది. ఇలా గైస్ మీరు ప్రతి 6 మంత్స్కి కానీ ఒక 5 మంత్స్కి కానీ బ్రేక్ ఆయిల్ చెక్ చేసుకోవడం, రేడియేటర్లో కూలెంట్ అన్నది టాప్అప్ చేసుకోవడం, ఇంకా ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసుకోవడం, ఏసీ ఫిల్టర్ క్లీన్ చేసుకోవడం, ఇంజిన్ ఆయిల్ కూడా ఒకసారి చెక్ చేసుకోవడం, ఇంకా టైర్స్లో మనం నైట్రోజన్ ఎయిర్ అన్నది పెట్టించుకుంటే ఏమవుద్దంటే వెహికల్ అన్నది బౌన్స్ అవ్వదు అనమాట, స్టేబుల్గా ఉంటుంది మ్యాక్సిమం. సో నైట్రోజన్ అయితే ప్రిఫర్ చేయండి, సమ్మర్ కదా. సో ఆ ఫిల్టర్స్ క్లీన్ చేయడం వల్ల అయితే నేను డిఫరెన్స్ అనేది వెంటనే నోటీస్ చేస్తున్నాను. నాకు ఈ ఏసీ ఫ్లో అన్నది చాలా బాగుంది. మీరు ఇంకా ఇది మీరు ఫీల్ అవ్వలేరు, కానీ ఇది ఏసీ త్రో ఇంకా కూలింగ్ కూడా చాలా బాగుంది. ఇవైతే మీరు మీ వెహికల్ ప్రతిసారి అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. సో సమ్మర్ అయితే స్టార్ట్ అయింది కదా, ప్లీజ్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది కదా మనకి. సో చూస్తున్నాను ఎక్కడ లీకింగ్ ఉందని. ఫిల్టర్ బాగుంది. ఓకే, సో వర్క్ అయితే అయిపోయింది కదా. ఫిల్టర్ కూడా బాగా ఫిట్ చేస్తున్నాను. సో క్లోజ్ అయితే చేస్తాను. సో ఇవైతే మన దగ్గర ఉండిపోయినాయి. సో ఒకసారి కనుక పర్చేస్ చేస్తే మనకి ఇది ఆల్మోస్ట్ 1 year వరకు మనం వాడుకోవచ్చు. సో చూసారు కదా ఇవి. సో చూసారు కదా గైస్, స్విఫ్ట్ వర్క్ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది. మన సెల్టోస్ వర్క్ అయితే ఉంది. సెల్టోస్లో మనకి ఫ్లూయిడ్స్ అనేది ఆల్మోస్ట్ లెవెల్లో అయితేనే ఉన్నాయి. అంటే ఇది రీసెంట్గా సర్వీస్కి వెళ్ళింది కదా, సో వాళ్ళు అయితే ఇవన్నీ యాడ్ చేసేసారు. మనకి విండ్షీల్డ్ వాటర్ ఇంకా కూలెంట్ వాటర్ అనేది కొంచెం అయితే తగ్గినాయి. సో అవి మనం యాడ్ చేద్దాం ఇప్పుడు. నేనైతే రీసెంట్గా ఇందులో షాంపూ అనేది యాడ్ చేసా, అంటే సర్వీసింగ్ దగ్గర తీసుకున్న షాంపూ. సో అందులో ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేస్తున్నా, లెవెల్ అయిపోతుంది. సో మన దగ్గర కూలెంట్ కూడా ఉంది కదా, కూలెంట్ కూడా మనం యాడ్ చేద్దాం ఇప్పుడు. సో అలా ఈ వెహికల్కి అయితే మనకు వర్క్ అయితే అయిపోయింది గైస్. ఇంకా బ్రేక్ ఆయిల్ కూడా ఇందులో .4 అయితే వాడతారు. సో ఈ వెహికల్కి బ్రేక్ ఆయిల్ కూడా లెవెల్లోనే ఉంది. ఇంకా ఫిల్టర్ అంటారా, ఇదైతే జస్ట్ ఒక 1 month బ్యాకే సర్వీసింగ్కి వెళ్ళింది. సో వాళ్ళైతే ఫిల్టర్స్ ఇవన్నీ క్లీన్ అయితే చేసి పెట్టారు. సో అందుకే ఈ వెహికల్ నేను ఫిల్టర్స్ అయితే ఓపెన్ చేయట్లేదు. సో ఇలా ప్రతి సమ్మర్కి మన దగ్గర ఉన్న వెహికల్స్కి ఇంజిన్ ఎయిర్ ఫిల్టర్స్, ఏసీ ఫిల్టర్, కూలెంట్ వాటర్, ఇంజిన్ ఆయిల్, బ్రేక్ ఫ్లూయిడ్స్ ఇవన్నీ అయితే ఒకసారి చెక్ చేసుకున్నారంటే ప్రతి సమ్మర్లో మన వెహికల్స్ సేఫ్గా అయితే ఉంటాయి. సో చూసారు కదా, నా 2 వెహికల్స్కి నేనైతే టాప్అప్ అయితే చేసి ఫిల్టర్స్ అయితే క్లీన్ అయితే చేసి పెట్టేసా. సో ఈ సమ్మర్కి అయితే ఇవైతే సరిపోతుంది గైస్.
సో మన ఛానల్లో రెగ్యులర్గా ఈ టైప్ ఆఫ్ కార్ మెయింటెనెన్స్ టిప్స్, ఇంకా కార్కి ఎటువంటి మోడిఫికేషన్ చేస్తే లుక్ అన్నది ఎన్హాన్స్ అవుతుందో వాటి మీద ఉంటుంది. సో కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ గైస్.